హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము. ఇక పెరుగుతున్న ధరలతో చాలించాలని వేతనాలతో కుటుంబాన్ని సాగటం కష్టమవుతుందని పలుమార్లు ఎస్బీఐ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు యాజమాన్యానికి ప్రభుత్వాధినేతలకు మొరపెట్టుకున్న వారితో చట్టవిరుద్ధంగా 15 గంటల పాటు గొడ్డు చాకిరీ చేయిస్తున్నారు. ఇచ్చే జీతానికి చేసే పనికి బోలెడంత వ్యత్యాసం అయితే ఉంది. పేరుకు అన్స్కిల్డ్ ఉద్యోగులు, చేసే పని మాత్రం స్కిల్డ్ పనే. గొర్రెతోక బెత్తడు జీతాలతో ఇంకెన్నాళ్ళు కష్టాలతో బతుకుదాము, అందుకే పోరాడి ఉద్యోగ భద్రతను సాధించుకుందాము అని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎస్బీఐ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల రాష్ట్ర సదస్సును ఆ సంఘం అధ్యక్షుడు నగేష్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ అవుట్సోర్సింగ్ ఉద్యోగులవి గొంతెమ్మ కోరికలు కావన్నారు. వారు రోబోల్లో పనిచేస్తున్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మార్కెట్లో రోజు రోజుకు ధరలు సామాన్యులకు అందనంత ఎత్తుకు పోయాయన్నారు. విద్య, వైద్యం ఖరీదైందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక వినోదం అందని ద్రాక్షాల మిగిలిందని చెప్పారు. ఇక ఆక్ట్రాయిడ్ లెక్కల ప్రకారం పెరిగిన ధరలను దృష్టిలో పెట్టుకొని వేతనాలు నిర్ణయించాలి కదా, మరి అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలను అలా ఎందుకు నిర్ణయించడం లేదని ప్రశ్నించారు. కార్మిక చట్టాల ప్రకారం 8 గంటలు మాత్రమే పని చేయాలి, కానీ 15 గంటలు పని చేస్తున్న లేబర్ అధికారులు ఎందుకు తనిఖీలు చేయటం లేదు అని చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇక సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ప్రకారం ఆ సంస్థలో ఒకే రకమైన పని చేస్తున్నప్పుడు వేతన వ్యత్యాసాలు ఎందుకని ప్రశ్నించిందని గుర్తు చేశారు. దానికి కూడా ఈ ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదని గుర్తు చేశారు. చట్టాలను, న్యాయస్థానాలను ఓవర్టేక్ చేస్తున్నప్పుడు ఒక పోరుబాట తప్ప మరో మార్గం లేదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన ఆర్థిక విధానాల వల్ల ఈ దేశంలో శాశ్వత ఉద్యోగులు ఉండొద్దనే విధానాన్ని అమలు చేస్తుందని చెప్పారు. ఇక ఈ నేపథ్యంలోనే ఉద్యోగ నియామకాలకు మంగళం పాడిందని గుర్తు చేశారు. వీటి స్థానంలో కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్, క్యాజువల్, టెంపరరీ పేరుతో వెట్టి చాకరీ చేయించుకుంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా ఉండే ఉద్యోగాలు కాదు, 15 నుంచి 20 ఏళ్లుగా పనిచేస్తున్న వాళ్ళను పర్మినెంట్ చేయాలని, లేదంటే ఆందోళన బాట పట్టాలని సూచించారు. పోరాడేవారే విజేతలుగా నిలుస్తారని చెప్పారు. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక 3 నల్ల చట్టాలను విరమించుకునేంత వరకు సమరశీల పోరాటాన్ని నిర్వహించిన రైతు పోరాట స్ఫూర్తితో ఉద్యమాన్ని నిర్వహించాలన్నారు. ఆ పోరాటంలో సిఐటియు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఇక సిఐటియు రాష్ట్ర కార్యదర్శి బి మధు మాట్లాడుతూ అవుట్సోర్సింగ్, క్యాజువల్, టెంపరరీ ఉద్యోగులందరినీ పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీలను రద్దు చేసి ఎస్బీఐ నేరుగా వేతనాలు చెల్లించాలన్నారు. దీంతో ప్రతి ఉద్యోగి మీద 3,000 నుంచి 5,000 వరకు నెలకు ఎస్బీఐకి ఆదా అవుతుందని గుర్తు చేశారు. నెలకు 26,000 వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 8 గంటల పని విధానాన్ని, గ్రాడ్యుటీ అమలు చేయాలన్నారు. ఆర్బీఓ కేంద్రంగా బిల్లులు చెల్లించాలని, ఎంప్లాయీస్కు చెల్లిస్తున్న వేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐలను ఎస్బీఐ అధికారులు చెక్ చేయాలని డిమాండ్ చేశారు. ఇక సదస్సులో తమ డిమాండ్ల పరిష్కారం కోసం అవుట్సోర్సింగ్ ఉద్యోగుల భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించారు. ప్రతి బ్రాంచ్ మేనేజర్ ద్వారా చైర్మన్కి వినతి పత్రాన్ని పంపాలని, పార్లమెంటు సభ్యులకు విజ్ఞాపన పత్రాలు ఇవ్వాలని నిర్ణయించారు. వేతనాలు పెంచాలని, పీఎఫ్, ఈఎస్ఐ బోనస్పై సిల్లింగ్ ఎత్తేయాలని కోరుతూ సెంట్రల్ లేబర్ అధికారుల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి వినతి పత్రాలు అందజేయాలని పిలుపునిచ్చారు.